హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్స్లో భాగంగా ఈరోజు మనము మోడల్ పేపర్ 9ని చూడబోతున్నామండి. ఇండియన్ సోషియాలజీ పైన చాలామంది రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు, సోషియాలజీ పైన చేయండి అని చెప్పేసి. ఈరోజు మనము సోషియాలజీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ సొసైటీ టాపిక్ సోషియాలజీలోని కుటుంబం అనేటువంటి అంశాన్ని మనము చూడబోతున్నాము. ఫ్యామిలీ, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, మొత్తము సోషియాలజీలో అంటే సమాజ శాస్త్రంలో మనకి 3 టాపిక్సే ఇచ్చారు, 3 యూనిట్స్. ఆ 3 యూనిట్స్ నుంచి ఒక్కో యూనిట్ నుంచి 10 మార్కులు అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఏ న్యూ సబ్జెక్ట్ కంప్లీట్లీ. సో అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా మన టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పే మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు మన టెస్ట్ సిరీస్లో ఉంటాయండి. చాలామంది అడుగుతున్నారు, సార్ 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ ఏంటి, సో నమ్మచ్చా అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి. సో మీరు కూడా ఒకసారి డెమో చూసి తీసుకోండి. 99 రూపీస్కే ఇవ్వడం ఏంటి అని చెప్పి షాక్ అవుతున్నారు, బట్ ఇట్స్ ఎ రియల్. తీసుకున్న వారు మళ్ళీ కాల్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. సో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే 99 రూపీస్ టెస్ట్ సిరీస్ ఆఫర్ క్లోజ్ కాబోతుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా గ్రూప్ 2కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే ఫుల్ కోర్స్ తీసుకోండి, 500 రూపీస్ 6 months వ్యాలిడిటీతో. ఓకే, హాయ్ ఆల్. మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది, 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 year వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా PDF అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ఓకేనా? ఫ్యామిలీ, కుటుంబం అనేటువంటి టాపిక్. క్వశ్చన్ నెంబర్ 1, ఫ్యామిలీ అనే ఆంగ్ల పదము వచ్చిన ఫ్యాములస్ పదము ఏ భాష నుంచి వచ్చింది? ఫ్యామిలీ అంటే ఇంగ్లీష్ పదం కదా అండి, కుటుంబము అంటే తెలుగులో, ఫ్యామిలీ అంటే ఆంగ్లంలో. ఈ ఫ్యామిలీ అనేటువంటి ఆంగ్ల పదం వచ్చిన ఫ్యాములస్ పదము ఏ భాష నుండి ఉద్భవించింది? ఫ్యాములస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రోమన్ పదం అండి ఇది ఒకటి. ఓకేనా? రోమన్ పదంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్యాములస్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. భారతీయ కుటుంబ వ్యవస్థ. మానవ జీవనానికి పునాది కుటుంబ వ్యవస్థ, కుటుంబానికి పునాది వివాహము, సమాజానికి పునాది కుటుంబము. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15 ప్రతి సంవత్సరం. క్రింది వాటిలో సరైనవి ఏంటండి? పైవన్నీ కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడండి? మే 15. మానవ జీవనానికి పునాదే కుటుంబం అండి. కుటుంబానికి పునాదేంటి? వివాహము. సమాజానికి పునాది కుటుంబము. అంటే ఒకదానికొకటి లింక్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. కుటుంబంగా పరిగణించబడాలంటే క్రింది ఏ మౌలిక లక్షణాలు కలిగి ఉండాలి? ఓకేనా? ఒక కుటుంబంగా పరిగణించబడాలి, ఒక వ్యక్తుల సమూహము
మరి ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక సమూహాన్ని కుటుంబంగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ ఏ వివాహము, ఉమ్మడి నివాసము, వివాహం జరిగి ఉండాలి, ఉమ్మడిగా నివసించి ఉండాలి. పితృత్వ మాతృత్వ హక్కులు, సామాజిక ఆర్థిక భద్రత, వ్యక్తిత్వ వికాసము. ఏంటంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే ఆప్షన్ 4 పైవన్నీ కూడా కలిగి ఉండాలి. ఓకేనా? కుటుంబం అంటే ఏంటి? వివాహ వ్యవస్థ ఉండాలి, ఉమ్మడి నివాసం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ పితృత్వ మాతృత్వ హక్కులు ఉండాలి, ఎవరికి ఉండాల్సినటువంటి హక్కులు వారికి, సామాజిక ఆర్థిక భద్రత, వ్యక్తిత్వ వికాసము, ఇవన్నీ కూడా ఉన్నట్లయితే దాన్ని కుటుంబంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారము కుటుంబ ఆవిర్భవ సిద్ధాంతాలు క్రింది వాటిలో ఏవి? కుటుంబాలు ఆవిర్భవించడానికి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు అయితే ఉండేదండి. సో అవి క్రింది వాటిలో ఏవి? స్వైర వివాహ సిద్ధాంతము, మాతృ మరియు పితృవంశీయ కుటుంబ సిద్ధాంతము, పరిణామ సిద్ధాంతము, ఏకపత్ని మరియు బహుకారక సిద్ధాంతము. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. ABCD అన్నీ సరైనవి. చూద్దాం. స్వైర వివాహం కరెక్టే, మాతృ మరియు పితృవంశీయ కుటుంబాలు, పరిణామ సిద్ధాంతము, ఏకపత్ని మరియు బహుకారక సిద్ధాంతం, ఇవన్నీ కూడా ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు మరి కుటుంబాలు ఆవిర్భవించాయి, ఏ విధంగా ఆవిర్భవించాయి అనే సిద్ధాంతాలను ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలు, సామాజిక సంస్కృతి, ఆర్థిక రాజకీయ లక్ష్యాల ఆధారంగా కుటుంబాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. 3 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నివాసం ఆధారంగా ఏర్పడిన కుటుంబాలకు ఉదాహరణ. మొదటిదేంటి? ఇక్కడ 3 రకాలుగా మనం వర్గీకరించారని చెప్పుకున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా, సామాజిక పరంగా, సాంస్కృతిక పరంగా, ఆర్థిక రాజకీయ లక్ష్యాల ఆధారంగా 3 రకాల కుటుంబాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటిది అందులో నివాసం ఆధారంగా. మరి నివాసం ఆధారంగా ఏర్పడిన కుటుంబాలకు ఉదాహరణ ఏంటి? పతి స్థానిక కుటుంబం, పతి ఓకే అంటే భర్త దగ్గర ఉండడం. పత్ని స్థానిక కుటుంబం అంటే భార్య దగ్గర ఉండడం. ఉభయ స్థానిక కుటుంబాలు అక్కడ ఎక్కడైనా ఉండవచ్చు. మధుల స్థానిక కుటుంబం అంటే మేనమామ ఇంట్లో ఉండడము. సో ఆన్సర్ ఆప్షన్ అండి. పైవన్నీ కూడా సరైనదే అండి. ఎక్కడ నివాసం ఉన్నా కూడా దాన్ని కుటుంబంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఇది నివాసం ఆధారంగా ఏర్పడినటువంటి ముఖ్యమైన కుటుంబాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్రక కుటుంబాలు, సంక్లిష్ట కుటుంబాలు, విస్తృత కుటుంబాలు ఏ రకమైన కుటుంబ నిర్మాణంగా చెప్పుకోవచ్చు? కేంద్రక కుటుంబాలు, సంక్లిష్ట కుటుంబాలు, విస్తృత కుటుంబాలు ఏ రకమైన కుటుంబ నిర్మాణంగా చెప్పుకోవచ్చండి? ఆప్షన్ బి, నిర్మాణ ఆధార కుటుంబాలండి. ఇంతకుముందు మనము నివాస ఆధారంగా చెప్పుకున్నాము, ఇక్కడ నిర్మాణ ఆధార కుటుంబాలండి. వీటిని అన్ని ఏమంటాము? నిర్మాణ. కేంద్రక కుటుంబాలు, సంక్లిష్ట కుటుంబాలు, విస్తృత కుటుంబాలు, నిర్మాణ ఆధార కుటుంబాలు ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు కలిసి నివసించే కుటుంబాన్ని ఏమంటాము? తల్లిదండ్రులు మరియు వారి యొక్క పిల్లలు కలిసి ఒకే కప్పు కింద కలిసిమెలిసి జీవించడాన్ని. ఆప్షన్ ఏ అండి, కేంద్రక కుటుంబము అంటాము. ఓకేనా, కేంద్రక కుటుంబము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బహు వివాహాల ద్వారా ఏర్పడిన కుటుంబాలను ఏ విధంగా పేర్కొనవచ్చు? బహు వివాహాలు అంటే ఒకటి కంటే ఎక్కువగా జరిగినటువంటి వివాహాలు. ఓకేనా, సో మరి వారందరూ కలిసి ఒకే దగ్గర జీవించి ఉన్నట్లయితే అలా ఏర్పడిన కుటుంబాలను ఏ విధంగా పేర్కొంటారు? ఆప్షన్స్ అండి. సంక్లిష్ట కుటుంబము. ఏమంటారు? సంక్లిష్ట కుటుంబము. ఇంపార్టెంట్. వివాహాల ఆధారంగానే అర్థం ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో బహుభార్యత్వ కుటుంబాలు ముఖ్యంగా మనము ఎక్కడ చూస్తాం? మన దేశంలో బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ మహిళలను పెళ్లి చేసుకునేటువంటి ఒక సాంప్రదాయము ఎక్కడ చూస్తామండి? మధ్యప్రదేశ్లోని బైగా తెగ, ఛత్తీస్గఢ్లోని గోండుల తెగ. ఇక్కడ ఆప్షన్ డి, రెండింటిలో కూడా చూస్తామండి. బహుభార్యత్వం అనేది ఒకరికంటే ఎక్కువ మంది మహిళలను వివాహం ఆడేటువంటి సాంప్రదాయము. ఓకే, బైగా తెగ, గోండుల తెగ, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లలో చూస్తాము. నెక్స్ట్, ఒక భార్యకి అనేక మంది భర్తలు కలిగి ఉండే కుటుంబానికి గల పేరు. ఒకే భార్య, అనేక మంది భర్తలు. ఆ కుటుంబాన్ని ఏమంటాము? ఆప్షన్ బి అండి, బహు భర్తృత్వ కుటుంబాలు. అంటే ఎక్కువ మంది భర్తలు కలిగినటువంటి
కుటుంబాలు మన యొక్క ఆ, మన యొక్క ముఖ్యమైన గ్రంథాలలో కూడా చూస్తామండి మనము. ఓకేనా, మహాభారతంలో కూడా ద్రౌపదికి మరి 5 పంచపాండవులు అంటాం కదా, వారి భర్తలైతే ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అయితే చూడవచ్చు. సేమ్ ఇలాంటి సాంప్రదాయము మన పూర్వకాలంలో కూడా ఎక్కువగా ఉండేది. ఓకేనా, సో ఇది ఎక్కువగా గిరిజన తెగల్లోనే ఎక్కువగా కనిపించేది. గిరిజన తెగ అనేది కాదు, మొత్తం అంతటా కూడా కనిపించేది, కానీ ప్రీవియస్గా ఉండేది. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూద్దాం. వంశానుక్రమం ఆధారంగా అనేక కేంద్రక కుటుంబాలతో కలిసి ఏర్పడిన కుటుంబాలను ఏ పేరుతో పిలుస్తారు? వంశానుక్రమం. కేంద్రక కుటుంబం అంటే ఏంటి? తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఒకే చోట నివసించడం. ఇలాంటి అనేక సమూహాలు ఏర్పడతాయి. ఓకేనా, అనేక కుటుంబాలు కలిసి ఒకే చోట కలిసి జీవించినట్లయితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ అండి, విస్తృత కుటుంబాలు అంటారండి. ఓకేనా, ఉమ్మడి కుటుంబాలు మన స్థానిక భాషలో మన మరి దాన్నే పరిభాషలో చెప్పాలంటే విస్తృత కుటుంబాలు అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విస్తృత కుటుంబాలను అధికార పరిధి ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు లేదా విభజించవచ్చు? విస్తృత కుటుంబాలను అధికార పరిధి ఆధారంగా. పితృస్వామ్య విస్తృత కుటుంబాలు, మాతృస్వామ్య విస్తృత కుటుంబాలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు కూడా ఒప్పు, అంటే రెండు కూడా సరైనవి. అంటే పితృస్వామ్య అంటే తండ్రి దగ్గర ఉండేటువంటి కుటుంబాలండి. నెక్స్ట్ మాతృస్వామ్య కుటుంబాలు అంటే తల్లి దగ్గర ఏర్పడేటువంటి కుటుంబాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. పితృస్వామ్య కుటుంబం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. పితృస్వామ్య కుటుంబము. కుటుంబానికి పెద్దగా తండ్రి వ్యవహరిస్తారు. కేంద్రక కుటుంబాలు ఒకే నివాసంలో తరతరాలుగా నివసిస్తే వాటిని పితృస్వామ్య విస్తృత కుటుంబాలు అంటారు. సరైన సమాధానం ఆప్షన్ 4. ఏ మరియు బి రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. మాతృస్వామ్య విస్తృత కుటుంబాల గురించి సరైన వివరణ క్రింది వాటిలో ఏది? ఇంతకుముందు పితృస్వామ్య చూసాము, దానికి ఆపోజిట్గా ఇక్కడ ఉంటుంది. భార్య యొక్క తల్లి వంశం ఆధారంగా మాతృస్వామ్య కుటుంబాలు ఏర్పడతాయి. మాతృస్వామ్య విస్తృత కుటుంబంలో అనేక మంది అక్క చెల్లెలు, వారి భర్తలు, పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. భర్తల ప్రాముఖ్యత చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబంలో తల్లి కూతురు సంబంధం దృఢంగా, కూతుళ్ళకి ఆర్థికపరమైన స్వేచ్ఛ ఉంటుంది. కుటుంబంలో తల్లి యొక్క సోదరులకు ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ నాయిస్ కుటుంబాలు వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నాయిస్ లేదా నాయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవిగానే మనమైతే చెప్పుకోవచ్చు అండి. ఇంపార్టెంట్, నాయర్స్ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్. కుటుంబం యొక్క ప్రధాన విధులలో జైవిక విధి దేని గురించి తెలియజేస్తుంది? జైవిక విధి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సంతానాన్ని అందించడం, సంతానాన్ని సంరక్షించడం, లైంగిక నియంత్రణ, ఇవన్నీ కూడా జైవిక విధులకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్. కుటుంబంలోని సామాజిక విధులు ఒక వ్యక్తి ఈ కుటుంబాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. కుటుంబంలోని సామాజిక విధులు ఒక వ్యక్తి ఈ లక్షణాలను, ఎలాంటి లక్షణాలను మరి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సంస్కృతి, జీవన విధానం, సాంప్రదాయాలు నేర్చుకుంటారండి ఒక కుటుంబంలో ఉంటే. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అలవర్చుకోవచ్చు. సామాజిక సంపూర్ణత్వాన్ని కూడా పొందవచ్చండి కదా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఉమ్మడి కుటుంబం లేదా విస్తృత కుటుంబానికి గల ప్రధాన లక్ష్యాలను వివరించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఉమ్మడి కుటుంబం లేదా విస్తృత కుటుంబం యొక్క లక్ష్యాలను వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఐరావతి కార్వే. ఐరావతి కార్వే మన భారతీయ సామాజిక శాస్త్రవేత్త అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఐరావతి కార్వే ప్రకారము ఉమ్మడి కుటుంబం యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? చూద్దాం. ఆప్షన్ ఏ. 3 లేదా 4 తరాలకు చెందిన బంధువర్గం ఉంటుంది. ఒకే కప్పు కింద నివసిస్తారు. ఉమ్మడి వంట లేదా ఒకే పొయ్యి, ఉమ్మడి ఆస్తి అనేది ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ కూడా సరైనవి. ఇది ఉమ్మడి కుటుంబానికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్షణాలండి. ఓకేనా, నెక్స్ట్.
దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపై పరిశోధన చేసి ఇక్కడ పితృస్వామ్య పత్ని స్థానిక ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్లు తెలియచేసిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ అండి, ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మరి దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపైన చాలా పరిశోధనలు చేశారండి. ఓకేనా. టీఎస్పీఎస్సి తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారండి ఇది. ఎందుకంటే అక్కడ పేపర్ డైరెక్ట్ ఒక పేపరే ఉంటుందండి సోషియాలజీకి. ఓకేనా. ఓకే, ఇక్కడ ఓన్లీ 30 మార్క్స్కే ఇచ్చారు, కానీ అక్కడ ఒక పేపరే ఉంటుంది, సపరేట్ పేపర్. ఓకే. మరి పితృస్వామ్య పత్ని స్థానిక, పితృస్వామ్యం అంటే తండ్రి యొక్క అధికారం ఉంటుంది, కానీ పత్ని అంటే ఆ యొక్క భార్య యొక్క తల్లి దగ్గరే ఉంటారు. ఓకేనా. ఇల్లరికం లాగా సింపుల్గా చెప్పాలి. ఇల్లరికం వెళ్ళినప్పటికీ కూడా భర్త యొక్క అంటే వారికి అధికారం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉమ్మడి కుటుంబం యొక్క ప్రయోజనము కానిది ఏది? కానిది అన్నారు ఇక్కడ చూడండి. శ్రమ విభజన, భూమి కమతాలు కాకుండా ఉంటుంది, మూర్తిమత్వం, వినోదాలు అందిస్తుంది, ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఆప్షన్ డి అండి. ప్రయోజనం కానిది ఏంటి? ఆస్తి పంపిణీ జరుగుతుంది అనేది ప్రయోజనం కాదు, అదొక డిసడ్వాంటేజ్. ఓకే. నెక్స్ట్ వన్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులకు గల ప్రధానమైన చట్టాలు భారతదేశంలో ఉన్నవి ఏవి? ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో మార్పులకు గల ప్రధాన చట్టాలు: బాల్య వివాహాల నిరోధ చట్టం లేదా శారదా చట్టం 1929, హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ డి. అన్నీ కూడా సరైనవే అండి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన చట్టాలు బాల్య వివాహాలను రద్దు చేస్తూ బాల్య వివాహాల నిరోధ చట్టము లేదా శారదా చట్టం అంటాం 1929, హిందూ వివాహ చట్టం 1955. ఈ వివాహాలన్నీ కూడా ఇదే చట్టం ప్రకారం జరుగుతాయి. హిందూ వారసత్వ చట్టము, ఆస్తి అనేది ఏ విధంగా వారసత్వంగా లభిస్తుంది అనేది కూడా 1956 చట్టము తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాల మార్పుల వలన ఎలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి? ఉమ్మడి కుటుంబాల మార్పుల వలన చూద్దాం. చిన్న వయసులో విడాకుల రేటు పెరుగుతుంది, ఒంటరి తల్లి లేదా తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సరోగసి లేదా అద్దె గర్భం అనేది పద్ధతి పెరుగుతుంది. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి. అన్నీ సరైనవే అండి. ఆధునిక కాలంలో ఏమవుతుందండి? కుటుంబ వ్యవస్థ న్యూక్లియర్గా అవుతుంది, అంటే చిన్న కుటుంబాలుగా మారుతున్నాయి. అలా అవ్వడం వల్ల చిన్న వయసులో విడాకుల రేటు అంటే సరైనటువంటి అవగాహన, వారికి చెప్పేవారు కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం అనేది ఇలాంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఒంటరి తల్లి లేదా తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సరోగసి లేదా అద్దె గర్భం పద్ధతి అనేది పెరుగుతుంది. తెలుసు కదండి అందరికీ, సరోగసి అద్దె గర్భం అంటారండి. నెక్స్ట్ వన్, నంబూద్రి సమాజంలో కుటుంబానికి గల పేరేంటి? నంబూద్రిలలో కేరళలో ఉంటారండి వీరు. ఆప్షన్ సి, ఇల్లోమ్ అంటారు. దాన్ని ఏమంటారు? కుటుంబానికి గల పేరు ఇల్లోమ్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నాయర్ల సమాజంలో కుటుంబానికి గల పేరు ఆప్షన్ ఏ, తారావాడ్ అంటారు. ఏమంటారు? తారావాడ్. నెక్స్ట్ వన్, మాతృవంశీయ కుటుంబ వ్యవస్థను కలిగిన సమాజం క్రింది వాటిలో ఏది? మాతృవంశీయ అంటే తల్లి కుటుంబానికి పెద్దగా వ్యవహరించేటువంటి గిరిజన సమాజము లేదా సమాజం మామూలుగా చెప్పాలంటే ఆప్షన్ సి, కేరళలోని నాయర్లలో ఎక్కువగా ఈ యొక్క పరిస్థితి చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, బహుభార్యత్వము లేదా బహుభర్తృత్వం ద్వారా 2 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిన కుటుంబము పేరేంటి? బహుభార్యత్వము లేదా బహుభర్తృత్వం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు కలిసి ఏర్పడి ఒకే దగ్గర నివసిస్తే దాన్ని ఏ పేరుతో పిలుస్తాం? ఆప్షన్ బి, సంయోగ కుటుంబము అంటాము. ఏమంటామండి? సంయోగ కుటుంబము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి వివాహమై సంతానం కలిగితే ఆ వ్యక్తికి ఏర్పడే కుటుంబము పేరు. ఒక వ్యక్తికి వివాహమై సంతానం కూడా కలిగితే ఆ వ్యక్తికి ఏర్పడేటువంటి కుటుంబం ఆప్షన్ ఏ, పునరుత్పత్తి కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఏమంటారు? పునరుత్పత్తి కుటుంబము. నెక్స్ట్ వన్, అధికారానికి విశేష ప్రాధాన్యము అంటూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం. అధికారానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం
ఆప్షన్ సి ఏకరక్త కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఏంటండి? ఏకరక్త కుటుంబము. నెక్స్ట్ వన్ చూద్దాం. కుటుంబాలను ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు ఎవరు? కుటుంబాలు అనేవి ప్రాథమిక సమూహము, అంతే కదండి. కుటుంబాల నుంచే సమాజాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి రూట్ ఏది అంటే ప్రాథమిక కుటుంబాలు. ఆప్షన్ 2 అండి, సిహెచ్ కూలీ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త దీని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్. కుటుంబాలను ఈ ప్రమాణం ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు. దేన్ని బేస్ చేసుకోనండి? ఏ ఆధారంగా మరి? ఆప్షన్ బి అధికారం ఆధారంగా, అంతే కదండి. సో మాతృస్వామిక అంటే భార్య చేతిలో అధికారం ఉంటుంది. పితృస్వామిక అంటే తండ్రి చేతిలో మరి అధికారాలు అనేవి ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా. సో గైస్, మనము మోడల్ పేపర్ 10లో ఇండియన్ జాగ్రఫీ లేదా ఏపీ జాగ్రఫీ పైన మోడల్ పేపర్ చూద్దామండి. సో దేనిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా ఒక మంచి టాపిక్, ఇంట్రెస్టెడ్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ పేపర్ 10లో. ఓకే, కామెంట్ చేయండి అందరూ కూడా. ఈ క్రింద తెలిపిన ఏ సంస్థను మానవ సంవర్ధన అని అంటారు? ఏ సంస్థను మానవ సంవర్ధన అంటారండి? ఆప్షన్ బి కుటుంబమునే మానవ సంవర్ధన అంటారు. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి ప్రధాన కారణం ఏంటి? విఘటిత అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చీలిపోవడానికి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పారిశ్రామీకరణ మరియు నాగరీకరణ, ఇండస్ట్రియలైజేషన్ అండ్ వెస్ట్రనైజేషన్గా చెప్పుకోవచ్చండి. పాశ్చాత్యీకరణ మరియు నాగరికరణ, సివిలైజేషన్, ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి విఘటితం చేయడానికి ప్రధాన కారణము. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. కుటుంబం పేరు తెగ లేదా కులం. తారావాడ్, ఒక్క, నోక్, ఇల్లం. ఎవరిని పిలుస్తారు ఈ విధంగా మరి? కుటుంబం పేరు అంటే ఆయా తెగలకు సంబంధించిన కుటుంబాన్ని ఆ పేరుతో పిలుస్తారు అని అర్థము. ఇక చూసినట్లయితే ముందుగా తారావాడ్ అనేది గారోల తెగ, గారోల కుటుంబము. ఓకేనా? ఒక్క అనేది కూర్గులు. నోక్ అనేది ఆప్షన్ 3, సారీ 1 by 1 మళ్ళీ చూద్దాం, సారీ అండి. ముందుగా తారావాడ్ అనేది నాయర్ల కుటుంబాన్ని తారావాడ్ అంటాము. ఒక్క అనేది కూర్గుల తెగ కుటుంబము. ఓక్ అనేది గారోలు. ఓకే, ఇల్లోం అనేది నంబూద్రేల కుటుంబానికి గల పేరుగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్, తెగ లేదా కుటుంబం. సో గాయస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మోడల్ పేపర్ అండి. మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూసారు కదా, వెంటనే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియోల గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అప్ టు ఎగ్జామ్ వరకు మనకు గ్రూప్ 2 ఫిబ్రవరి 25వ తారీఖు ఉంది కదా, అప్పటి వరకు కూడా ఈ మోడల్ పేపర్స్ మీకు డైలీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అలా రావాలంటే మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.